అప్పటికే తన భార్య మరొకటి మోజులో ఉంది అని తెలిసి కూడా భార్యపై ప్రేమతో ఆయన ఎప్పుడూ నోరు మెదపలేదు. తన ఇద్దరు ఆడపిల్లలు బాగుంటే చాలు, అవసరమైతే తన పిల్లల్ని తన దగ్గర వదిలేసి నీకు నచ్చిన వాడితో వెళ్ళిపో అని చాలా సందర్భాల్లో కానిస్టేబుల్ రమేష్ తన భార్య శివానీతో చెప్పినట్టు కూడా బంధువులు చెప్తున్నారు. ఈ సంఘటన విశాఖలో వెలుగు చూసినటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రమేష్ తన భార్య చేతిలోనే చనిపోయాడు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు, భయంకరమైన నిజాలు. ఈ కేసు కోసం విన్న ప్రతి ఒక్కరూ కూడా శివానీని చీ కొడుతున్నారు. ఎందుకంటే ఒక భార్య భర్త పట్ల ఎలాంటి ప్రేమతో ఉండాలి, అలాంటిది కానిస్టేబుల్ అయినటువంటి తన భర్తను కాదని కొద్ది సంవత్సరాల క్రితం పరిచయమైన టాక్సీ డ్రైవర్ రామారావు ప్రేమలో పడి, ఆ మోజులో పడి తన భర్తని హత్య చేయడానికి వేసిన ప్లాన్ వింటే గనక ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఈ శివానిని చీ కొడుతున్నారు. ఇలాంటి వాళ్ళని అసలు బయటకే విడిచిపెట్టకూడదు, కఠినంగా శిక్షించాలని కూడా అంటున్నారు. మీ అందరికీ తెలుసు, మంగళవారం రాత్రి ఈ వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందటంతో కానిస్టేబుల్ రమేష్ అన్నయ్య ఎంవిపి లిమిట్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అక్కడ ఎంవిపి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎంవిపి సిఐ మల్లేశ్వరరావు ఇమీడియట్గా అసలు ఏం జరిగింది, తన హెల్త్ కండిషన్ బాగుంటుంది, తను వన్ టౌన్లో ఒక కానిస్టేబుల్గా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో బంధువులు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేపడితే అసలు శివాని యొక్క అసలు రంగు, అసలు భాగోతం అనేది బయటపడిందనే చెప్పాలి. ఎందుకంటే ఆమె కోసం మాట్లాడాలంటే నాకే మాటలు రావటం లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మనం రెండో రోజు వెళ్ళినప్పుడు